మన మంత్రివర్యులు ప్రకాశం పంతులు జిల్లా అవతరణ దినోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 2 సార్లు మనం మార్చుకోవడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు ఏమో నెల్లూరు జిల్లాలోకి పరిస్థితుల్లో మొన్న 31వ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్ తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏ ఆశయాల కోసమైతే కనుక స్వతంత్ర సమరయోధులు ఫైట్ చేశారు అండ్ ఏ ఐడియాలజీస్తో వారు పరిపాలన స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో ఇప్పుడు నడుస్తుంది. ఈ 50 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా మనకి అదనంగా కందుకూరు ఈ ప్రాంతం కలవడంతో పోర్టు, బీపీసీఎల్ అండ్ అదేవిధంగా మనకి ఇండోసోల్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ అండ్ ఆక్వాకల్చరు, అటు మైనింగు, అనేక రకాల యూనిక్నెస్తో ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది ఇంకా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.